శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 4వ అధ్యాయం జ్ఞానయోగము నుండి 23వ శ్లోకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయ ఆచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, దేని ఎందును సంగము అనగా ఆసక్తి లేనివాడును, రాగ ద్వేష కామ క్రోధాది రూప సంసార బంధముల నుండి విముక్తుడును, ఆత్మజ్ఞానం అందే మనస్సు నిలుకడ కలవాడును, భగవత్ ప్రీత్యర్థము లేక పరప్రాణి హితార్థము లేక ధర్మము నిమిత్తము కర్మము ఆచరించువాడునగు మనుషుని యొక్క కర్మ యావత్తు విలీనమైపోవుచున్నది. అనగా జన్మబంధాదులను కలిగింపక నశించుచున్నది అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. గత సంగస్య, సంగము అంటే ఈ యొక్క ప్రపంచముతో అటాచ్మెంట్తో ఫలాశక్తితో ఆచరింపబడునప్పుడు కర్మ బంధమును కలిగించును, జన్మకు హేతువగును, సంగరహితముగా ఫలాభిలాష వర్జితముగా ఆచరింపబడినప్పుడు ఆ కర్మయే జీవుని విముక్తికి దారితీయును. ప్రియాత్మ స్వరూపులారా, మనమందరము బాగా గమనించాలి ఈ విషయాన్ని. కర్మ చేయడములో నేర్పరితనం, కర్మ చేయడములో భావనే ప్రధానమైనది. కర్మది దోషము కాదు, కర్మ చేసే విధానములో దోషమున్నది. దీన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. ప్రపంచంలో అనేక కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ ఈ శ్లోకమునందు చెప్పబడిన 4 స్వలక్షణములు గల వాని యొక్క కర్మయే విలయమగును గాని తదితరులది కాదు. వారే కర్మ, ఇటువంటి వారే కర్మరాహిత్యమును నైష్కర్మ్య స్థితిని పొందగలరు కానీ కామ్య కర్మములతో ఉన్నవాళ్ళు కాదు. అవి ఏవి ఉత్తమమైనటువంటివి అని మళ్ళీ ఒకసారి మనం తెలుసుకుందాం. ఒకటి, సంగము విషయాసక్తి ఫలాసక్తి లేకుండుట. సంగముపై మనకు వింద్రియములతో మమేకమైనటువంటి కోరికలు లేకుండా ఉండుట. 2, రాగ ద్వేష కామ క్రోధాది రూపములకు సంసార బంధముల నుండి విడుదలను పొందుట. 3వది, ఆత్మజ్ఞానమందే ఎల్లప్పుడూ చిత్తము నిలుకడను పొందుట. 4వది, భగవత్ ప్రీత్యర్థము పరహితార్థము కర్మను చేయుట. ఈ యొక్క 4 లక్షణములు ఎవరికైతే ఉంటాయో వారు కర్మ బందీలు కారు అని మనకు తెలియబడుతూ ఉన్నది. జ్ఞానావస్థిత చేతసః అనగా జ్ఞానమందు సదా నిలుకడును పొందిన చిత్తము, నిలుకడను పొందిన చిత్తము గలవాని యొక్క కర్మలు నశించునని చెప్పబడినది. అట్టివారెన్ని కర్మలను ఆచరించినను అవి అన్నియు ఆ జ్ఞాన సాగరమున విలీనములై పోవనని భావము మనకు తెలియబడుతూ ఉంది. కాబట్టి కర్మరాహిత్యమునకు జ్ఞానం అత్యావశ్యకమని ఈ శ్లోకము ద్వారా
తేలుచున్నది. అట్టి జ్ఞానము లేని వారి చిత్తము దృశ్యమును సత్యమని నమ్మి దాని ఎందే మునుగుచు సంగము కలవారై కర్తృత్వాదులు కలిగియుండును కనుక వారి కర్మ నశింపక బంధమునే కలిగించును. యజ్ఞాయాచరతః యజ్ఞాద్దాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః అనగా యజ్ఞము దైవము ధర్మము పరహితము కొరకు తప్ప ఇతర విధముగా చేయబడు కర్మ బంధమును కలుగజేయునని భగవానుడిదివరకే 3వ అధ్యాయమున చెప్పి ఉండిరి కదా. ప్రవిలీయతే లీయతే అని గాని విలీయతే అని గాని చెప్పక ప్రవిలీయతే అని చెప్పబడుట వలన వారి కర్మము ఒకంతైనను శేషింపక పూర్తిగా నశించి పోవునని అర్థము. మరియు సమగ్రం అని ప్రయోగించుట వలన సంచితాది కర్మలివ్వియు మిగలక మొత్తము కర్మయంతయు జ్ఞాన కొండములో ఆహుతి అయిపోవునని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సాధకులకు భక్తులకు ముముక్షువులకు ఇట్టి వాక్యములచే పరమ ధైర్యము చేకూరగలదు. యాలయనగా ప్రతివారు వాంఛించునది ఈ కర్మరాహిత్యమే కదా, బంధరాహిత్యమే కదా. అట్టి మహోన్నత స్థితి ఏ ప్రకారము కలుగగలదో ఈ శ్లోకమున నిరూపింపబడినది. కర్మ ఏమియూ చేయక ఊరక కూర్చుండుట కాదు మనిషి చేయవలసినది. ఇచ్చట ఉపదేశింపబడినది గీత యొక్క ఆశయం అది కాదు. ఊరకే సోమరిగా ఉండమని కాదు. కర్మ ఎంత చేసినను అది బంధకరముగా కాకుండా ఉండేటువంటి పద్ధతియే ఇట నేర్పబడినది. కావున ఈ 4 లక్షణములను ప్రతి వారును అనుష్ఠించి కర్మబంధ విముక్తులు కావలసి ఉన్నారు. కర్మ అనగా మనకు అనునిత్యము ఎదురవుతున్నటువంటి పనులు. ఈ యొక్క జీవనోపాధికి చేస్తూ ఉన్నటువంటి కోటి విద్యలు కూటి కొరకు అని పెద్దలు చెప్పినట్టు ఏ పని చేసినా అది కర్మ వలనే సంభవించినది. ఆ కర్మాన్ని ఇక్కడనే భస్మీపటం చేసుకోవాలనే కానీ కామ్య కర్మములతో మళ్ళీ కర్మములను మూటగట్టుకొని సంచితం అనగా సంచిలో వేసుకొని జన్మ పరంపరలు కొనసాగించకూడదు. ఈ సత్యాన్ని తెలియాలంటే సద్గురుమూర్తి చరణు వేడవలసినది, సద్గురుమూర్తిని చరణు వేడవలసినదే తప్ప ఏరు మార్గము లేదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు.